మనం తెలిసి తెలియక కొన్ని చిన్న తప్పులు చేసి ఉంటాం. వాటికి ఇప్పుడు కూడా పశ్చాత్తాప పడుతూ ఉంటాం. మనము తెలియకుండా చేసిన తప్పికి పశ్చాత్తాపమే ఒక నీలోని మార్పుగా చెప్పవచ్చు. సో తెలిసి తెలియక చేసినందుకు బాధపడకండి. ఇప్పుడు ముందున్నది జాగ్రత్త పడండి. ఒక చిన్న ఉదాహరణ, గాంధీజీ గారు, మీరు ఎవరైతే మన కరెన్సీ నోటు పైన మహాత్మా గాంధీ గారు ఉంటారో, అతను కూడా చిన్నతనంలో దొంగతనాలు చేశాడు. ఆ దొంగతనం ఏంటంటే, తను సిగరెట్లు తాగడానికి, వాళ్ళ బ్రదరు ఇతను ఇద్దరు కూడా సిగరెట్లు తాగడానికి వాళ్ళ అన్నకు ఇక్కడ కడియం అంటారు చూడు, చేతికేసుకుంటారు, అది బంగారుది. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు అప్పు చేశారు. ఆ అప్పును తీర్చాలి అని అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు వాళ్ళ నాన్న ఇవ్వలేడు. అడిగితే ఎందుకు చేశారంటే కారణం చెప్పాలి కదా, సిగరెట్లు తాగడానికని. సో దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళ అన్నయ్యకున్న కడియాన్ని కరిగిస్తారు. దాన్ని చిన్నగా ముక్క కట్ చేసి కరిగించి మళ్ళీ ఎలా ఉందో అలాగా ఆ కడియాన్ని పెట్టేస్తారు. అది సన్నం అవుద్ది కదా. సో గాంధీజీ గారు రియలైజ్ అవుతారు, నేను చేసింది తప్పు, మా నాన్నగారి దగ్గర తప్పు ఒప్పుకుంటానని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన డైరెక్ట్గా చెప్పలేక ఒక చిట్టి ఒక పేపర్ మీద రాసి, నాన్నగారు నేను తప్పు చేశాను, నేను ఈ విధంగా దొంగతనం చేశాను. దొంగతనం అంటే ఇప్పుడు చెప్పకుండా చేయడం, కరిగించడం అనేది దొంగతనం లాంటిదే కదా. సో ఇలాంటి తప్పు నేను మళ్ళీ ఎప్పుడు చేయనని చెప్పేసి వాళ్ళ నాన్నకు లెటర్ రాసి, నేను చేసిన ఈ తప్పుకు మీరు శిక్ష విధించగలరు అని చెప్పేసి రాయడం వల్ల వాళ్ళ ఫాదర్ కొంచెం బాధగా పడినా, కన్నీళ్ళు వచ్చినా కూడా కోపపడకుండా దగ్గర తీసుకొని, మా కొడుకు చలో తప్పును సర్దిద్దుకున్నాడు కదా, ఇంకోసారి చేయడు కదా అని చెప్పేసి క్షమించడం జరిగింది. అలాంటి గొప్ప మహానుభావుడే తెలిసి తెలియక తప్పులు చేసినప్పుడు మనలాంటి కామన్ వ్యక్తులకు తెలిసి తెలియక తప్పులు చేయడం అనేది కామను. దాన్ని సరిదిద్దుకోవడానికి మంచి అవకాశంగా మీరు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి దాన్ని నెవర్ డూ అగైన్. మీరు మళ్ళీ ఎప్పుడు కూడా ఆ తప్పును చేయకూడదు. సో దీని ద్వారా మీకు ఒక మంచి మెసేజ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. గాంధీజీ గారు సిగరెట్ తాగేవారా, దొంగతనం చేసేవారా అని అంటే, దీనికి కావాల్సిన డీటెయిల్స్ మీకు కావాలంటే ద ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సత్య శోధన అనే ఒక పుస్తకం దొరుకుతుంది. అది ఆటోబయోగ్రఫీ, తనకు తానుగా రాశాడు గుజరాతీ భాషలో. దేశీ మహాదేవ్ గారు దాన్ని తెలుగు వేరే భాషలలో ట్రాన్స్లేట్ చేశాడు. సో కావాలంటే మీరు ఆ పుస్తకాన్ని తీసి చదవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లతో, చిన్న ఉదాహరణలతో మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాను. మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవుతారని చెప్పేసి నా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాయ్.